జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది అరణ్యకాండం 60వ సర్గలో ఉన్నాం. శ్రీరాముడు సీతను గూర్చి వృక్షములను జంతువులను అడుగుచూ విలపించుచూ సీతను అన్వేషించుట. నడిచి వెళ్ళుచున్న శ్రీరాముని ఎడమ కన్ను కింద భాగము అదిరెను. అతని పాదములు తడబడెను. అతనికి వణుకు పుట్టెను. ఆ అశుభ శకునములు చూచి సీత క్షేమముగానే ఉండునా అని మాటిమాటికి పలుకుతూ అతడు వాపోయెను. సీతను చూడవలనను ఆసక్తితో తొందరపడుచూ వెళ్ళిన శ్రీరాముడు పర్ణశాల శూన్యముగా ఉండుట చూడగానే దిగులు చెందెను. శ్రీరాముడు వేగముగా తిరిగిపోవుచున్నాడా అన్నట్లు హస్తపాదాదులు విసిరివేయుచు పర్ణశాల ఉన్న ప్రదేశమునంతా వెతికెను. అతనికి సీత లేని పర్ణశాల కనబడెను. అది హేమంత ఋతువులో పద్మములన్నీ నశించగా శోభావిహీనమైన పద్మలత వలె కాంతిహీనమై ఉండెను. ఆశ్రమములో ఉన్న వృక్షములు ఏడ్చుచున్నట్లు కనబడెను. పుష్పములు వాడిపోయెను. మృగములు పక్షులు దీనములై ఉండెను. ఆ ప్రాంతమంతా శోభావిహీనమై పాడుబడి ఉండెను. వనదేవతలు ఆ ప్రదేశమును విడిచి వెళ్ళిపోయిరి. కృష్ణాదినములు దర్భలు దర్భాసనములు చాపలు చెల్లా చెదరుగా పడి ఉండెను. ఈ విధముగా శూన్యముగా ఉన్న ఆ ప్రదేశమును చూచి శ్రీరాముడు మాటి మాటికి విలపించెను. భయ స్వభావము గల సీతను ఎవరో హరించి ఉందురు, లేదా ఆమె మరణించి ఉండును, లేదా తప్పిపోయి ఉండును, లేదా ఎవరో ఆమెను భక్షించి ఉందురు, లేదా ఎక్కడైనా దాక్కొని ఉండును, లేదా వనములోనికి వెళ్ళి ఉండును, లేదా ఇప్పుడు పుష్పములు ఫలములు కోయుటకై వెళ్ళి ఉండును, లేదా పద్మసరస్సుకు వెళ్ళి ఉండును, నీటి కొరకై నదికి వెళ్ళి ఉండును. ఇలా ఆలోచిస్తున్నాడు శ్రీరాముడు. శ్రీరాముడు ప్రయత్నపూర్వకముగా ఎంత వెదికినను వనములో ప్రియురాలు కనబడక దుఃఖము చేత కళ్ళు ఎర్రబడగా శోకముతో పిచ్చివాని వలె కనబడుతుండెను. ఒక చెట్టు దగ్గర నుండి మరొక చెట్టు దగ్గరకు, ఒక పర్వతము నుండి మరొక పర్వతము వద్దకు, ఒక కాలువ నుండి మరొక కాలువ దగ్గరకు పరిగెత్తుచు విలపించుచు శోక సముద్రములో తేలుచుండెను. కదంబ వృక్షమా, నీవెవరినైనా ఒక స్త్రీని చూచినావా? ఆమె కదంబ పుష్పముల మీద చాలా ప్రేమ గలది, నా ప్రియురాలు. నీకు తెలిసినట్లయితే శుభమైన ముఖము గల సీతను గూర్చి చెప్పుము. ఓ బిల్వవృక్షమా, బిల్వఫలముల వంటి స్థనములు కల నా ప్రియురాలిని చూచినచో చెప్పుము. ఆమె శరీర కాంతి చిగురు వలె మెరియుచుండును. ఆమె పసుపు పచ్చ రంగు పట్టుచీర కట్టుకొని ఉన్నది. అర్జున వృక్షమా, నా ప్రియురాలు ఎక్కడ ఉన్నదో నీవైనా చెప్పుము. ఆమెకు అర్జున వృక్షములన్న చాలా ఇష్టము. భయస్వభావము కల ఆ జనకరాజపుత్రి జీవించి ఉన్నదో లేదో చెప్పుము. ఈ కకుభ వృక్షము పువ్వులతోనూ చిగుళ్లతోనూ నిండి ప్రకాశించుతున్నది. దీనికి కకుభ వృక్షము మాను వంటి తొడలు గల సీతను గూర్చి తప్పక తెలిసి ఉండును. వృక్షములలో శ్రేష్టమైన ఈ తిలక వృక్షము వద్దకు చేరి తుమ్మెదలు పాడుతున్నవి. దీనిని బట్టి ఈ వృక్షమునకు తిలకంపై ఎక్కువ ప్రేమ గల సీత తప్పక తెలిసి ఉండును. శోకమును తొలగించు అశోక వృక్షమా, శోకము చేత పీడింపబడిన మనస్సు గల నాకు నా ప్రియురాలిని చూపించి శీఘ్రముగా నన్ను నీ పేరు గల వాణినిగా అనగా అశోకుణ్ణిగా శోకము లేని వానిగా చేయము. ఓ తాళ వృక్షమా, పక్వమైన తాళ ఫలతముల వంటి స్థనములు గల సీతను నీవు చూచినావా? నీకు నాపై దయ ఉన్నచో అందమైన కటి ప్రదేశం గల ఆమె దాడ తెలుపము. ఓ జంబూ వృక్షమా, నీవు సీతను చూచినావా? నేరేడు పండు వలె నున్నగా మెరేచున్న శరీరము గల సీతను గూర్చి నీకు తెలిసినచో నిస్సంశయముగా నాకు చెప్పుము. ఓ కర్ణికార వృక్షమా, నీవు ఇప్పుడు మంచి పుష్పములతో ఎంత ప్రకాశించుతున్నావు. కర్ణికార పుష్పములపై మక్కువ గల పతివ్రత అయిన నా ప్రియురాలిని నీవు చూచినావా? చెప్పుము. గొప్ప కీర్తి గలవాడు, అందరికీ మనోహరుడు అయిన ఆ శ్రీరాముడు ఆ వనములో అటూ ఇటూ తిరుగుతూ మామిడి చెట్లను, నీప వృక్షములను, పెద్ద సాల వృక్షములను, పనస చెట్లను, గోరింట చెట్లను, చెండ్ర చెట్లను, దానిమ్మ చెట్లను, వేగిస చెట్లను,
మల్లికాలతలను, మాధవీలతలను, సంపెంగ చెట్లను, మొగలి పొదలను చూచి వాటి దగ్గరకు వెళ్ళి ప్రశ్నించుతూ పిచ్చివాని వలె కనబడెను. లేదా ఈ మృగమును అడిగెదను, ఓ మృగమా, లేడి పిల్ల కళ్ళ వంటి కళ్ళు గల సీతను ఎరుగుదువా? మృగము నేత్రముల వంటి నేత్రములు గల సీత మృగాలలో కలిసిపోయి ఉండును. ఓ గజమా, ఏనుగు తొండము వంటి తొడలు గల ఆ సీతను నీవు చూచి ఉండవచ్చు. ఓ శ్రేష్టమైన గజమా, నీకు ఆమె తెలియనని తలచెదను. ఆమె ఏమైనదో చెప్పుము. ఓ వ్యాఘ్రమా, చంద్రునితో సమానమైన ముఖము గలది నా ప్రియురాలు అయిన ఆ సీతను నీవు చూచినచో నిస్సందేహముగా నాకు చెప్పుము. నీకేమీ భయము లేదు. పద్మముల వంటి నేత్రములు గల ఓ ప్రియురాలా, దూరముగా పారిపోవుచున్నావేమి? నాకు కనబడితీవిలే, చెట్ల చాటున దాగి ఉండి నాకు బదులు చెప్పుటలేదేమి? సుందరమైన కటి ప్రదేశము గల ఓ సీత, ఆగుము ఆగుము, నా మీద జాలి లేదా? నీకెప్పుడూ ఇంత పరిహాసము చేసే స్వభావం లేదు కదా. ఇప్పుడు నన్ను ఎందుకు ఉపేక్షించుతున్నావు? శ్రేష్టమైన శరీర ఛాయ గల ఓ సీత, నీ పచ్చని పట్టు చీరను బట్టి గుర్తించినానులే. నీవు పరిగెత్తుతున్నదానను అని చూచినాను. నా మీద నీకు ఏమైనా ప్రేమ ఉన్నచో ఆగుము. లేదా ఆ కనబడినది సీత అయి ఉండదు. సుందరమైన చిరునవ్వు గల ఆమెను ఎవరో చంపివేసి ఉందురు. ఎందుచేతననగా ఇట్లు కష్టములో నన్ను ఆమె ఉపేక్షించదు. నిజము, నేను దగ్గర లేకుండాచే చిన్న వయస్సులో ఉన్న నా ప్రియురాలిని పచ్చి మాంసం తినే రాక్షసులు ఆమె అవయవములనన్నింటినీ ఖండించి తినివేసి ఉందురు. సందేహం లేదు. అందమైన దంతములు, పెదవులు, ముక్కు కుండలములు కలది, పూర్ణచంద్రునితో సమానమైన ముఖము కలది రాక్షసులు మృంగివేయినప్పుడు కాంతిహీనమైపోయి ఉండును. నిజము, నా ప్రియురాలు విలపించుచుండగా బంగారు రంగు గలది, కంఠాభరణముల చేత అలంకరించబడి అందముగా ఉన్న కోమలమైన ఆమె కంఠమును రాక్షసులు భక్షించి ఉందురు. చిగురు వలె కోమలముగా ఉన్న ఆమె బాహువులు కంకణముల చేత, బాహుపురుల చేత అలంకరించబడి ఉన్నవి. వ్రేళ్లు వణికిపోవుతున్న ఆ బాహువులను ఆమె అటు ఇటు వేగముగా కదల్చుతుండగా వాటిని రాక్షసులు భక్షించి ఉందురు. ఇది నిజము. రాక్షసులు భక్షించుటకే నేను సీతను వదిలి వెళ్ళినట్లయినది. ఎందరో బంధువులున్న సీత కూడా వర్తకుల గుంపు విడిచి వెళ్ళిపోయిన స్త్రీవలే రాక్షసుల చేత భక్షించబడినది. అయ్యో మహాబాహువైన లక్ష్మణ, నీకు నా ప్రియురాలు ఎక్కడనైనా కనబడుతున్నదా? అయ్యో మంగళప్రదురాలవైన ప్రియురాల, ఎక్కడికి వెళ్ళినావు? అయ్యో సీత అని మాటి మాటికి అనుచూ విలపించెను. రాముడు ఈ విధముగా విలపించుచు ఒక వనము నుండి మరొక వనమునకు తిరుగుచూ ఒకచోట దుఃఖవేగము వలన తిరిగిపోతున్నట్లు అయిపోయాను. మరొక చోట దుఃఖబలము వలన భ్రాంతి చెందుచుండెను. మరొక చోట భార్యను వెదుకుటలో లగ్నమైన మనస్సుతో ఉన్మత్తుడు వలె తిరుగుచుండెను. ఆ శ్రీరాముడు ఒక్కచోట నిలకడలేక చాలా వేగముగా వనములకు, నదుల వద్దకు, పర్వతముల వద్దకు, పర్వతములపై ఉన్న సెలయేళ్ల వద్దకు, దట్టమైన అడవులకు వెళ్ళి అటూ ఇటూ తిరుగుతుండెను. శ్రీరాముడు ఆ విధముగా విశాలమైన మహావనములో ప్రవేశించి అంతటా వెదికి సీత విషయమున ఆశ శిథిలము కాగా ఆమెను వెదుకుటకై మరల గొప్ప ప్రయత్నము చేశాను. శ్రీమద్ రామాయణం నందలే అరణ్యకాండలోని 60వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.